హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మన శాపలతవే' ఎపిసోడ్ 55. ఇక ప్రేమించడాలు లాంటివి చాలు కానీ అవన్నీ మర్చిపోయి నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే బావుంటుంది. ఆ సిద్ధుని మర్చిపోయి. నీకు సిద్ధునిచ్చి పెళ్లి చేయడం అనేది అస్సలు కుదరదు. అది కలలో కూడా జరగదని చెప్పేశారు సారథి. మీరు పంపించను, పెళ్లి చేయను అన్నంత మాత్రాన నేను ఆగిపోను నాన్న. నాకు ఖచ్చితంగా సిద్ధు కావాలి. వాడే భర్తగా నేనెప్పుడో ఫిక్స్ అయిపోయాను. మీరు పెళ్లి చేయకుండా ఆఖరికి వాడు ఒప్పుకోకపోయినా నాకు సిద్ధు కావాలి. వాడంటే నాకు ప్రాణం. వాడే నా సర్వస్వం. వాడే నా లోకంగా మారిపోయాడు. మీరు పంచని ప్రేమని వాడు పంచాడు నాన్న. ఒక ఫ్రెండ్‌లాగా, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక బావలాగా, ఒక భర్తలాగా, ఒక పిల్లలాగా ప్రతి ఒక్క రిలేషన్ వాడే నాకయిపోయాడు నాన్న. ప్రతి రిలేషన్ నుండి వచ్చే ప్రేమని వాడే పంచేస్తాడు నాకు. ఇక ఎలా పడిపోకుండా ఉంటాను నాన్న నేను వాడికి. సిగ్గు లేకుండా చెప్తున్నాను కదా! వాడు నన్ను ప్రేమించలేదు అని. ఇప్పటికే చెప్తున్నాడు కానీ నాకు వాడంటే ఇష్టం. వాడే ప్రాణం. నేను వాడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. వాడికి కూడా నేనంటే ఇష్టమే కానీ ఏం చెప్తున్నాడు, మన ఫ్యామిలీలు 2 ఒప్పుకోవు అని చెప్తున్నాడు. మీరు ఒప్పుకోవడాన్ని వాడికి తెలుసు. అందుకే మొదటి నుండి మీ ఫ్యామిలీ ఒప్పుకోదు, మీ ఫ్యామిలీ ఒప్పుకోదు, మీ ఫ్యామిలీలో ఒప్పుకోరు అని చెప్తున్నాడు. తప్పితే నువ్వంటే ఇష్టం లేదని వాడి మనసులో నుండి చెప్పట్లేదు నాకు. వాడి కళ్ళల్లో నాపై ప్రేమ కనిపిస్తుంది నాన్న. కానీ వాడేమంటాడో తెలుసా? నేనిలా ఊర్లో వ్యవసాయం చేసుకొని బతుకుతాను. ఊరిలో సమస్యలన్నీ నెత్తి మీద వేసుకుంటాను. నాలాంటోడు నీకవసరమా? నాలాంటోడు నీకవసరమా అంటాడే తప్పితే, నువ్వు కావాలి సాహిత్య అని ఏనాడు ఒక మాట చెప్పలేదు. వాడు తలుచుకుంటే నిమిషాల్లో ఆ పని వదిలేసి జాబ్ కావాలి అంటే లక్షల జీతాలు ఇచ్చే జాబ్ వాడి వెంటే ఉంటుంది. వాడిని పిలిచి మరీ జాబ్‌లు ఇచ్చే అంత ఉంది వాడికి. కానీ అలాంటివి వద్దు వాడు. పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాలని కోరిక. ఆ కోరికతోనే వాళ్ళ నాన్నగారు వదిలేసిన వ్యవసాయాన్ని అతడు చేస్తూ సంపాదిస్తున్నాడు. అతడైతే ఏం తక్కువ సంపాదించట్లేదు. ఎన్ని పొలాలున్నాయి, ఎన్ని ఎకరాల తోటలున్నాయో మీకు తెలియదా? అది చీప్ పని ఎలా అవుతుంది నాన్న? వ్యవసాయం మనకి అన్నం పెట్టే పని. అది దానిని ముందుగా మీరు చిన్న చూపుగా చూడడం మానేయండి. వాడు వ్యవసాయమే కాదు, ఏది చేసినా నాకు వాడంటే పిచ్చి. నాకు వాడు కావాలి. వాడి పని కాదు. నాకు 2 పూటలా కడుపు కింద తిండి పెడితే చాలు కానీ, వాడి పనేంటని నేనస్సలు చూడను. వాడు కూలి పనికి వెళ్ళినా నాకిష్టమే. వాడెలా ఉన్నా నాకిష్టమే. వాడిని తప్ప నేను కలలో కూడా ఎవరిని తలుచుకోలేను. నాకు వాడు కావాలి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకునేది మాత్రం సిద్ధునే. మీరెలా కాదు అంటారు నేను కూడా చూస్తాను. మీరెన్ని ఘోరాలు చేసినా, ఎలాంటి ప్రయత్నాలు చేసినా, చివరికి నన్ను చంపినా కూడా, నా ఆఖరి ప్రాణం కూడా సిద్ధు అనే కొట్టుకుంటుంది. సిద్ధు కోసమే కొట్టేసుకుంటుంది. నాకు సిద్ధు కావాలి నాన్న. నేను సిద్ధుని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి, ఇప్పటికైనా మనీష్‌తో మా పెళ్లి క్యాన్సిల్ చేసి నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. నేను మనీష్‌ని పెళ్లి చేసుకోలేను. నాకు సిద్ధునే కావాలి. నేను సిద్ధుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు సిద్ధు కావాలని సాహిత్య కరాఖండిగా చెప్పేసరికి, ఎవడే ఆ సిద్ధు? వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? నీకు తీసుకొచ్చిన సంబంధాన్ని కాదు అని వేరే ఏమన్నా పెళ్లి చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటామని అనుకోకు సాహిత్య. సిద్ధు లేడు, ఏదీ లేదు. మేము తీసుకొచ్చి పెళ్లి సంబంధాన్ని చేసుకోవాలి. నువ్వు ప్రేమ, పెళ్లి అంటూ ఆ సిద్ధు ప్రాణాల మీదికి తీసుకురాకు. అయినా నువ్వే చెప్తున్నావు కదా అతడికి నువ్వంటే ఇష్టం లేదని. ఇష్టం లేదని చెప్పాక కూడా వాడే కావాలంటున్నావు. దానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు కాస్తైనా కూడా? అయినా ఇలా తయారయ్యావేంటే? అబ్బాయిల వంకే చూడవు నువ్వు. ఇప్పుడెవడో ప్రేమించాను, వాడే కావాలి, వాడినే పెళ్లి చేసుకుంటానని ఇలా సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావని అన్నారు రాణిగారు కూతుర్ని కోపంగా. నాకు వాడు కావాలంతే అమ్మా. వాడితో ఉంటే నాకు బాధలు గుర్తుకు రావు. ఒంటరిగా ఉన్న ఫీల్ రాదు. ఎప్పుడూ సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది నా మొహంలో. వాడు బాధ అనేది నా దగ్గరికి కూడా రానివ్వడు. జీవితాంతం కూడా. ఆఖరికి నేను చనిపోయే సమయంలో కూడా వాడు మా పక్కనే ఉంటే నా పెదవులపై చిన్న నవ్వే ఉంటుంది తప్పితే బాధ, కోపం లాంటివి ఉండదు నాకు. నాకు వాడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాడు. సంతోషం అనేది నాకు పరిచయం చేశాడు. అసలు నా లైఫ్‌లో హ్యాపీనెస్ అనేదే లేదు. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళే వరకు కానీ, చిన్న చిన్న సంతోషాలను నాకు గుర్తు చేశాడు. అసలు లోకం అంటే ఏంటో తెలియజేశాడు వాడు నాకు. హ్యాపీగా ఉండడం అంటే బాగా డబ్బులుండి ఇలా ఏసీ కార్‌లలో, ఏసీ ఇళ్లలో బతకడం కాదమ్మా. గుడిసెల్లో ఉన్నా కూడా సంతోషంగా ఎలాంటి బాధలు లేకుండా బతకడం. ఇప్పుడు మీరున్నారు ఎందుకు?
పొద్దున్నే లేవడం, ఏదో పదవి కోసం వాడి కాళ్ళు, ఎవడెవడివో వాడి చేతులు, వీడి చేతులు పట్టుకోవడం. ఇప్పుడు పెళ్లి కూడా మీకు వాళ్ళతో అవసరం ఉండబట్టే కదా నన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. లేకపోతే ఇంత త్వరగా నా పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి నాన్న? అంది సాహిత్య కోపంగా వాళ్ళ నాన్నతో. ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. మళ్ళీ ఏంటి సాహిత్య అని అరిచారు రాణిగారు. అలా మాట్లాడితే ఇలాగే ఉంటదమ్మా. ఇలాగే కోపాలు వస్తాయి. నిజం కాదా? ఇప్పుడు వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ అవసరాల కోసం నన్ను అందుకే మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మీ ఆయన రాజకీయ లాభం కోసం అసలు హ్మ్. ఇప్పుడు నాకు పెళ్లి చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అయినా మీరెన్ని చేసినా నీ పెళ్లి చేసుకోను. సిద్ధుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. అది మీరు వెళ్లి వాడితో సంబంధం మాట్లాడినా ఓకే. లేకపోతే మీరు ఒప్పుకోకపోయినా ఓకే. నేనే వెళ్తాను వాడి దగ్గరికి. వాడితోనే నా మెడలో తాళి కట్టించుకొనే తీరుతాను. నేనొకసారి ఫిక్స్ అయ్యాక వద్దు అన్నా కూడా ఒప్పుకోను. నిజంగా ఇప్పటి వరకు మీ మాటలు విని, విని విసుగు వచ్చేసింది. ఇక మీ మాట నేను జీవితంలో వినదలుచుకోలేదు. నాకు నచ్చినట్టుగా నేనుండాలి అనుకుంటున్నాను. నాకు భర్తగా సిద్ధు మాత్రమే రావాలి. అంతే. ఇక మీరెన్ని చెప్పినా నేను వినను. చెప్పాను కదా! ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. నాకు సిద్ధు కావాలి అని చెప్పేసి సాహిత్య తన రూమ్‌లోకి వెళ్లి కోపంగా డోర్ క్లోజ్ చేసుకుంది. ఇంకా ఉంది.